వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఆరోగ్య బీమాలపై జీఎస్టీని తొలగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాసిన లేఖపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈ క్రమంలో దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో స్పందించారు. జీఎస్టీని ప్రవేశపెట్టక ముందు కూడా వైద్య బీమాపై పన్ను ఉండేదని ఆమె గుర్తు చేశారు. ఇదేమీ కొత్త అంశం కాదని, ఇక్కడ నిరసనలు తెలుపుతున్న వారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగించడంపై ఎప్పుడైనా చర్చించారా అని ఆమె ప్రశ్నించారు. స్వచ్ఛదనం పచ్చదనం నిర్వహణలో రాజీ పడొద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. జిల్లాలోని ఆమనగల్లు మండల కేంద్రంతో పాటు కోనాపూర్ ఆకుతోటపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఆమనగల్లు పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ శశాంక్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాదిగ అమరవీరులకు అంకితమిస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన న్యాయవాదులు, విలేకరులు, వివిధ ప్రజా సంఘాల వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తన సొంత నిధులతో బాలనగర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద బోరు వేయించారు. నేడు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు తిరుపతి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ అడిగిన వెంటనే బోరు వేయించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నామని వెల్లడించారు. చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు చేయూతనివ్వాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. చేనేత దినోత్సవం పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హస్నూర్ మండలం పిప్రి గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొచ్చ, జిల్లా కలెక్టర్ రాజశీష, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోస్గి పట్టణంలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఈ నెల 17న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో విడుదల చేశారు. సుమారు 50 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బేల మండలం సిరిసన్న, చప్రాల గ్రామాలలో జెడ్పీ సీఈఓ కలిందిని పర్యటించారు. చప్రాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అదేవిధంగా సెకండరీ పాఠశాలను తనిఖీ చేసి ప్రధాన ఉపాధ్యాయులు విధుల్లో లేకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. హైదరాబాద్ నగరం చంద్రయాన్ గుట్ట పరిధిలో గల పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అకాల వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్లు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చొరవ తీసుకుని జలమయమైన లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ వెస్ట్ జోన్ స్థానిక పోలీస్ సిబ్బంది వారు స్పెషల్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 220 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చలాన్ కట్టించి ద్విచక్ర వాహనాలను వారికి తిరిగి ఇచ్చేశారు. ప్రజలు రాంగ్ రూట్ లో వెళ్లడం సరికాదని, 2 లేదా 3 సార్లు చలాన్ వేసిన తర్వాత తిరిగి పట్టుబడితే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని సూచించారు.